హైదరాబాద్లో అంతర్రాష్ట్ర చిన్నారుల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టయింది. లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద నెల రోజుల పసికందు కిడ్నాప్ కేసు ఛేదించారు చందానగర్ పోలీసులు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని చందానగర్ పోలీసులు నెల రోజుల పసికందు కిడ్నాప్ కేసును వేగంగా ఛేదించి 5 నిందితులను అరెస్ట్ చేశారు. చిన్నారిని సురక్షితంగా తల్లికి అప్పగించారు. ఈ కేసుతో అంతర్రాష్ట్ర చిన్నారుల అక్రమ రవాణా ముఠా కార్యకలాపాలు వెలుగులోకొచ్చాయి. 3 రోజుల క్రితం హైదరాబాద్ లింగంపల్లి రైల్వే స్టేషన్లో నెల రోజుల పసికందు మాయమయ్యింది. జూన్ 30న తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. లింగంపల్లి రైల్వే స్టేషన్ గోడ పక్కన సర్కస్ బృంద సభ్యులతో కలిసి నిద్రిస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళ మలన్ బౌరవ్ శాంతాబాయి ఒడిలో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు నెల రోజుల ఆడ శిశువును అపహరించారు. శిశువు ఏడుపు విని తల్లి మేల్కొని వెంబడించిన నిందితులు ఆటోలో పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 3 రోజుల పాటు సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో వందలాది సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు చివరికి నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. వికారాబాద్కు చెందిన ప్రధాన నిందితుడు మహమ్మద్ జుబేర్తో పాటు మహమ్మద్ ఇర్ఫాన్, సాదికా మక్సూద్ అలియాస్ నాజియా, నిమ్మి జిహాన్ అలియాస్ సీమా అలీ, రహ్నుమా అలీని అరెస్టు చేశారు. సరిగ్గా పసికందును తీసుకుని కోల్కతాకు వెళ్తున్న సమయంలో పోలీసులు ముఠాను పట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని తోప్సియా ప్రాంతానికి చెందిన రెహ్నుమా అలీ అనే మహిళకు 2021లో మహమ్మద్ సనవార్తో వివాహం జరిగింది. వారికి ఓ మగపిల్లాడు పుట్టాడు. ఇటీవల ఆ పిల్లాడు స్కూల్కు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగి చనిపోయాడు. రెహ్నుమా అలీ, సనావర్ దంపతులకు మళ్లీ పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఈ కారణంగా ఒక శిశువును దత్తత తీసుకోవాలని భావించారు. ఇందుకోసం హైదరాబాద్లోని బంజారాహిల్స్లో నివసిస్తున్న తన పిన్ని నిమ్మి జిహానీ సీమా భర్త హషీం అలీని సంప్రదించారు. డబ్బులిస్తారని దత్తత కోసం బిడ్డను ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో సీమా నేరెడ్మెట్కు చెందిన తన స్నేహితురాలు నాజియాకు ఈ విషయం చెప్పింది. నాజియా వెంటనే వికారాబాద్కు చెందిన తన కాబోయే భర్త నిందితుడైన జుబేర్కు సమాచారం అందించింది. ఒక పసిబిడ్డను తీసుకొస్తే భారీగా డబ్బులిస్తారని ఆశ చూపింది. జుబేర్ వెంటనే తన అనుచరుడు వికారాబాద్ పోలీస్ స్టేషన్లో పాత దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న ఆటో డ్రైవర్ ఇర్ఫాన్ను సంప్రదించాడు. వీరిద్దరూ కలిసి పసిబిడ్డను కిడ్నాప్ చేసి అమ్మి సొమ్ము చేసుకోవాలని నేరపూరిత కుట్ర చేశారు. అనువైన లక్ష్యం కోసం వెతుకుతుండగా లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఒక తల్లి తన నెల రోజుల ఆడబిడ్డతో కలిసి ఫుట్పాత్పై నిద్రపోతూ ఉండడం వీరి కంటపడింది. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఆ తల్లి ఒడిలో నుంచి నెల రోజుల ఆడబిడ్డను కిడ్నాప్ చేశారు. అనంతరం ఆ బిడ్డను నాజియా ఇంటికి తీసుకెళ్లి కిడ్నాప్ విజయవంతమయ్యిందని సీమా, రెహ్నుమా అలీకి సమాచారం అందించారు. జూలై 1న రెహ్నుమా అలీ బిడ్డను తీసుకుని వెళ్లేందుకు కోల్కతా నుంచి దిగింది. ఒప్పందంలో భాగంగా జుబేర్ ఆ పసిబిడ్డ అక్రమ విక్రయానికి సంబంధించి రెహ్నుమా అలీ నుంచి ఆన్లైన్ పేమెంట్ ద్వారా 1,50,000 తీసుకున్నాడు. అలా కిడ్నాప్ చేసిన బిడ్డతో కోల్కతాకు పారిపోయేలోపే అలర్ట్ అయిన పోలీసు బృందం నిందితులందరినీ విజయవంతంగా పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ దానికి ఆనుకుని ఉన్న గోడ పక్కన బీదర్కు సంబంధించిన 2 వలస కార్మికులు రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో వారి దగ్గరున్న ఒక నెల రోజుల వయసున్నటువంటి పాపని కిడ్నాప్ చేసినట్టుగా మాకు అదే రోజు ఒక 2 గంటల తర్వాత పోలీస్ స్టేషన్లో అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి మాకు వచ్చిన క్లూ ప్రకారము ఇతను ఢిల్లీకి వెళ్ళే క్రమంలో తన భార్యతో సహా ఢిల్లీకి వెళ్ళే క్రమంలో మేము ఇంతకుముందే దాదాపు 1 గంటన్నర క్రితం బస్సులో మా నార్సింగి డిఏ గారు మరియు వారి టీం చాకచక్యంగా వాటిని అదుపులోకి తీసుకున్నారు. రోజ్కా మియో అనే ప్లేస్ నూహు అనే జిల్లాలో హర్యానా రాష్ట్రం అంటే ఢిల్లీకి సరిహద్దు రాష్ట్రంలో పట్టుకోవడం జరిగింది. వారిని ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. మొత్తంగా 3 రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులు బిడ్డను సురక్షితంగా కన్న తల్లికి అప్పగించారు. ఈ కేసు ద్వారా అంతర్రాష్ట్ర మానవ రవాణా కిడ్నాప్ ముఠా ఆట కట్టయిందని చెబుతున్నారు పోలీసులు.